నిజమని స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా. ఈ రెండవ క్వార్టర్ ఫైనల్స్ రెండవ సంచిక ఇది. పోయిన వారం పిల్లలందరూ కూడా మగవాళ్ళు పాడే పాట ఆడవాళ్ళు, ఆడవాళ్ళు పాడే పాట మగవాళ్ళు పాడారు. ఈ వారం ఈ సంచిక శీర్షిక ఏమిటంటే వాన పాటలు. వాన వాన తేనెల వాన 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 వెన్నెల వాన కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని. ఈ అధ్యాయానికి కూడా మంచి సంగీత దర్శకులు శ్రీ రాధాకృష్ణన్ గారు మళ్ళీ మనకు ఈ వారం కూడా న్యాయ నిర్ణేతగా వచ్చేశారు. ముందుగా వారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుంచి రాజశ్రీ గారు రాసి సత్యం గారు స్వరపరిచిన పాట, సుశీలమ్మ గారితో కలిసి నేను పాడినటువంటి పాట. కురిసింది వాన నా గుండెలోనా నీ చూపులే జల్లుగా కురిసింది వాన నా గుండెలోనా నీ చూపులే జల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన నా గుండెలోనా నీ చూపులే జల్లుగా అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను చలిగాలి వీచే గిలిగింతతోచే కురిసింది వాన నా గుండెలోనా నీ చూపులే జల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన నా గుండెలోనా నీ చూపులే జల్లుగా.
మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నవారు ప్రథమ విజేతకు అక్షరాల 10 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిని ఇస్తున్నవారు తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతో. వాయిస్ ఆఫ్ కరీంనగర్ శిరీష దమ్మ. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళ పెళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే ఆ కారు మబ్బులు కమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. హాయిగా ఉందమ్మా పాట, బాగా పాడావు. ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా స్టడీ చేసి బాగా వినేసి ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. నో అదర్ కంప్లైంట్, లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్, కొంచెం మజా కావాలి పాటలు. ఈ పాట వల్ల సినిమా నడిచింది అంటే ఆశ్చర్యం లేదు. అంత పాపులర్ ఈ పాట, అంత అద్భుతంగా పండినటువంటి పాట. ఇంకా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగుంటాయి. వైబ్రోఫోన్తోనే డింగ్ డంగ్ డింగ్ డింగ్ డంగ్ ధరన్ డింగ్ డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ ధరన్ డంగ్. చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. జస్ట్ స్మైల్ అండ్ సింగ్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ది సేమ్ గ్రూప్. అన్నీ కరెక్ట్గా వస్తాయి. క్లీన్ సింగింగ్, దెర్ ఇస్ నో సెకండ్ థర్డ్. అవన్నీ కూడా చాలా నీట్గా పలికాయి, అన్నీ బాగున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి మౌనిమ మన ముందుకు వస్తోంది, ఆహ్వానిద్దాం. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. బురుకులు పరుగులు బుడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలి
కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే హే ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే బురుకులు పరుగులు బుడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే హే ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే బాగా పాడావు, ఎనర్జీ బాగుంది. ఇంకా చాలా చోట్ల న్యాయం చేస్తే బాగుంటుంది, చేయలేదనిపించింది. యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ వాల్యూమినస్. దాన్ని కొంచెం డైనమిక్స్ ఉంటే బాగుంటుంది. వాయిస్ని మీకున్న మంచి వాయిస్ని కొంచెం మాధుర్యంగా ప్రజెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం సాగర్ ఆహ్వానిద్దాం. ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముచ్చెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముచ్చెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే ఆహా ఆహా చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఆహా 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 ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే నీ మాట విని మబ్బు మెరిసి ఆహా తడి వానలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి వలపు సరి గంగ తానాలు చెయ్యాలి ఆహా 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 ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముచ్చెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది లాలా 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 లాలా. పాట బాగానే పాడావు. ఆ పాటలో ఎక్స్ప్రెషన్ ఇంకా నిండుగా ఉంటే బాగుండేది అనిపించింది. పాడిన దాంట్లో టెక్నికల్గా ఏ ప్రాబ్లం లేదు, ఫస్ట్ క్లాస్. నువ్వు నవ్వుతూ పాడితే చాలా, అంతకంటే ఏం అక్కర్లేదు, అన్నీ వచ్చేస్తాయి అందులో. నిజంగా ఇప్పుడు మాత్రం మా అన్నవాడు చక్రవర్తి గురించి చెప్పక తప్పదు. వాట్ అన్ ఒరిజినల్ కంపోజర్ హీ వాస్. తనకేమొచ్చో అదే చేశాడు. ఒక ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానీ, వాడికి ఏమొచ్చో అదే. ఒకవేళ ఎవరన్నా కండక్టర్ అరేంజర్ వచ్చి దీనిలో కొంచెం వద్దండి, నా వాసన నాకుంటే చాలు, నాకు తెలిసిందేదో నేను చేస్తాను అనేవాడు తప్ప చేయలేదు. కానీ ఎంత మజాగా ఉంది పాట.
దరిన తనన దనాన నన తనాని తనాని తనాన 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 ధీరాన తనాన తరినా తన తన అక్కడ రావాలి మజా. పాట విని మెరుపులొచ్చి విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చలిని పంచి తలలు బచ్చంగా తడియార్చుకోవాలి. ఊపు హుషారు రావట్లేదు బాలు, ఇంకా కావాలి పెద్ద ఆయన గుర్తుపెట్టుకో, ఇది చప్పగా ఉంది. డైరెక్టర్ ఒక పక్క, మ్యూజిక్ డైరెక్టర్ ఒక పక్క, అందరూ మమ్మల్ని అలా 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 అంటుంటే ఉన్నదంతా ఇచ్చేద్దాం, మన వల్ల అయిందంతా చేసేద్దాం అన్న దృష్టితో పాడిందనమాట. ఆ ఎమోషన్ ప్రొఫెషనల్గా వచ్చిన వాళ్ళకి దాంట్లో కనీసం ఒక 50% మీరు ఇవ్వచ్చు. మీ అంతా ఇచ్చేస్తే మీరు ఇక్కడ ఎందుకుంటారు, పాడతారు. ఆకుతాటు పిల్లె తడిసే అక్కడ సాఫ్ట్గా పాడడం అనే ప్రసక్తే లేదు. ఇప్పుడు పై సూతిలో పెట్టి సార్ అక్కడ సాఫ్ట్గా పాడతారని అడుగుతారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్. అది ఎలాగో తెలియదు నాకు. పైన ఎక్కడో ఉంటుంది, దాన్ని సాఫ్ట్గా పాడగలరా అని అడుగుతారు. అది చాలా కష్టం. బట్ ఇది ఆయనకు సాఫ్ట్గా పాడితే పని చేయదు అసలు. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, గోదావరి పొంగొచ్చింది, కొమ్ముల్ని ముడిపెట్టింది. వాయిస్ ఆఫ్ మెదక్ గీత వస్తున్నారు, ఆహ్వానించండి, ఆశీర్వదించండి. బాగుంది. అక్కడక్కడ ఉన్నాయి, అవి జాగ్రత్తలు తీసుకుంటే మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, ఈ పాట గురించి ఒక చరిత్ర చెప్పాలి. మహాదేవన్ అనేటటువంటి ఆయన ఎంత విశాల హృదయుడు అనడానికి ఈ పాట తార్కాణం. ఈ పాట టోటలీ ఇళయరాజా చేసిన పాట, తమిళం పాట. ఈ ప్రొడ్యూసర్ ఈ పాటని ఇలాగే కావాలని అడిగితే మహాదేవన్ లాంటి స్టేజ్లో ఉన్న ఆయన నేను చేయను, వేరే పాట చేస్తానని చెప్పొచ్చు కంఫర్టబుల్గా. ఆయన పాట పెట్టుకుంటారా, సరే ఓకే అట్లాగే కానివ్వండి అన్నారు, అంతే. టోటల్ మెలడీ ఈజ్ ఇళయరాజా చేసిన మెలడీ. ఆర్కెస్ట్రేషన్ మాత్రం పుగళేంద్ర గారు వేరే కొంచెం మార్చారు అంతే. ఒకటే అవాయిడ్ చేశారు, తానా తరిరి తీరదా అని ఇళయరాజా గారే పాడారు తమిళంలో. நான் தேடும் செவ்வந்தி பூவிது ஒரு நாள் பார்த்து அந்தியில் பூத்தது பூவோ இது வாசம் போவோம்
காதல் தேசம் பூவோ இது வாசம் போவோம் இனி காதல் தேசம் நான் தேடும் செவ்வந்தி பூவிது తరారా దిస్ ఆర్ ఆల్ నాట్ ది స్టాంప్స్ ఆఫ్ మహాదేవన్ గారు, పక్కా ఇళయరాజా. రాజా గారి పాట కావాలని అడిగారు ప్రొడ్యూసరు, అందుకని అలాగే ఉంచేశారంటే నేను మామను ఏం మామ అది ఇలా అవసరమా అన్న. అవసరమో లేదో ఇప్పుడు రికార్డింగ్ థియేటర్లో ఉన్నాను రా, నోరు మూసుకొని పాడు పాట అన్న. యూ సింగ్ గుడ్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిగతా వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం చాలా సాత్వికంగా ఏదో పేరెంట్ వాళ్ళకి వెళ్ళి చక్కగా శ్రీరామ దరే అని పాడి వడపప్పు సుండలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను చూసారా, అలా జనరల్గా హాయిగా పాడే తత్వం ఇది. మీరు ఒక మంచి తల్లి, ఒక మంచి బిడ్డకు జోలపాట ఎలా పాడతారో అన్ని పాటలు ఎలా పాడతారు. దురదృష్టవశాత్తు సినిమాలో రకరకాల వేషాలు వేయాలి, మన గాత్రంతోనే ఏమో చేయాలన్నమాట. సో బట్ యువర్ సింగింగ్ ఈజ్ క్లీన్, కొంచెం ప్రాణం పెడితే సరిపోతుంది. అదర్వైజ్ యూ యాజ్ యూజువల్ యూ ఆల్వేస్ సింగ్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ దట్. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ వరంగల్ ప్రసాద్ రండి. వానా 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా, వానా 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 మేఘాల పనలోన నేను ఓ పాట పాడనా, పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసి పాపల హరివిల్లునే చెయ్యి చాపి అందుకోనా, వానా 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. వానలోన కాగితాల పడవలేసే చిలిపి ప్రాయం, ఇంకా గురుతే చిన్ని నేస్తం, ఏటిలోన గాలమేసి ఎదురు చూసే మనసు పాపం, మదిలో మెదిలే నాటి బాల్యం, వాన నీటిలో ఆడుకున్న ఈతలు, జామ తోటలో పాడుకున్న పాటలు, మరుపేలేని తీయనైన జ్ఞాపకాలు, వానా 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా, వానా 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 మేఘాల పనలోన నేను ఓ పాట పాడనా, పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసి పాపల హరివిల్లునే చెయ్యి చాపి అందుకోనా, వానా 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. బాగా పాడారు, వాయిస్ చాలా బాగుంది మీది. కాన్ఫిడెంట్గా పాడితే అయిపోతుంది, అందులో ఏం లేదు. యూ డన్ వెరీ గుడ్ జాబ్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి బాగా సరిదిద్దుకోండి. నేను గతంలో చెప్పినట్టుగా మీది గమ్మత్తుగా అక్కడక్కడ శృతి అట్లా 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 కొంచెం షార్పో ఫ్లాటో అవుతుందన్నమాట, కన్సిస్టెన్సీ లేకుండా ఉంది. బట్ మంచి వాయిస్, మీరు పాడగలరు. ఇది నిజంగానే మీ భయం అయితే మాత్రం నేను ఫెయిల్యూరే లెక్క, లేదంటే మీరు భయం నటిస్తున్నారంటే అది మీరు ఫెయిల్యూర్ అయినట్టు లెక్క. మనం అందరం సరదాగా ఫ్రెండ్స్ లాగా ఉన్నాను తప్ప నేను ఎప్పుడు ఒక సీనియర్ సింగర్ లాగా లేకపోతే మిమ్మల్ని బెత్తం పెట్టుకుంటలేదు కదా. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్. ఓకే. వాయిస్ ఆఫ్ ఖమ్మం లిప్సికా. స్వాతి ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో, స్వాతి ముత్యపు చల్లులలో
శ్రావణ మేఘపు చావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే స్వాతి ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో స్వాతి ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానం చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మా తనువు కలిసి తనలో సగమే చెరిపి చలిగాలం చేస్తుంది చలికాడే తోడుంటే ఆ మెరుపులకే వెను తిరిగే సొగసులతో స్వాతి ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో స్వాతి ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే వెరీ గుడ్, చాలా బాగా పాడావు. ఇటు వచ్చి అంటే అందరిలో ఉన్నాయి మిస్టేక్స్, చిన్న చిన్న అక్కడక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి, తర్వాత ల్యాండింగ్ దగ్గర పోతుంది. అంటే ఒక కాన్ఫిడెంట్గా స్టాప్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎత్తుకోవాలి అనేది ప్రాక్టీస్ బాగా చేయాలి, కాన్సన్ట్రేషన్తో ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. యాజ్ ఫార్ యాజ్ యువర్ కన్సర్న్, నేను మొదటి నుంచి చెప్తున్నది, పైకి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ ఫీల్ అవుతారు మీరు, దాన్ని ఎలా అధిగమించాలన్నది మీ అనుభవం నేర్పిస్తుంది. అదర్వైజ్ అక్కడక్కడ చిన్న చిన్న శృతి ఫాల్ట్స్ తప్పించి, అండ్ ది మెయిన్ ప్రాబ్లమ్ వాజ్ యూ టుక్ ఇట్ వెరీ స్లో. ఈ సాంగ్ టెంపో చాలా స్లో అయిపోయింది. స్వాతి ముత్యపు చల్లులలో శ్రావణ మేఘపు చావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో. యాజ్ యూజువల్ సాంగ్ వెల్, అండ్ పై శృతిలో పాడుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. గాడ్ బ్లెస్. తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ కర్నూల్ కార్తీక్ వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. వానా వానా వందనం, వయసా వయసా వందనం, నీవే ముద్దుకు మూల
మూలధనం పడుచు గుండెలో గుప్తధనం ఇద్దరి వలపుల ఇంధనం ఎంత కురిసినా కాదనం ఏమి తడిసినా వద్దనం ఈ దినం లల్ల వానా వానా వందనం వయసా వయసా వందనం చలి పెంచేనే చక్కదనం కౌగిట దూరే గాలి గుణం గాలివానలా కలిసి రేగుతూ కమ్ముకుపోతే యౌవనం చినుకు చినుకులో చల్లదనం చిచ్చులు రేపే చిలిపితనం వద్దంటూనే వద్దకు చేరే ఒళ్ళో ఉంది పడుచుతనం మెరుపులు నీలో చూస్తుంటే ఉరుములు నీలో పుడుతుంటే వాటేసుకొని తీర్చుకో వానదేవుడి బలపూర్ణం వానదేవుడి బలపూర్ణం వాన వాన వందనం వయసా వయసా వందనం నీవే ముద్దుకు మూలధనం పడుచు గుండెలో గుప్తధనం ఇద్దరి వలపుల ఇంధనం ఎంత కురిసినా కాదనం ఏమి తడిసినా వద్దనం ఈ దినం లల్ల వాన వాన వందనం వయసా వయసా వందనం బాగా పాడుతున్నాను. చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఇది ఒక చాలా మంచి డ్యూయట్, అంటే ఒక మంచి కంపోజిషన్, అంటే హ్యాపీగా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది బాగా రావాలి, ఇంకా బాగా పాడితే బాగుంటుంది అనిపించింది. వయసు వల్ల నీ వాయిస్లో ఒక చిన్న ఒక కరుకుదనం ఉంది, అది ఏజ్లో ఉండేటటువంటిది. అది హౌ ఓల్డ్ ఆర్ యు నౌ? ఎంత వయసు నీకు ఇప్పుడు? 19కే బాగా బ్రాడ్గా ఉంది వాయిస్. బట్ ఇంకా మెలిఫ్లూయస్నెస్ ఇంకా రావాలి, వస్తుంది. అది వయసుతో వస్తుంది. అది వచ్చిందంటే నీకు ఎక్స్ప్రెషన్ కూడా మారుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా రాగా ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. వానా వానా వందనం అన్నట్టు ఉంటుంది అనమాట. అది బికాస్ ఆఫ్ ది వాయిస్. వానా వానా వందనం. దాన్ని డైనమిక్స్ రావాలంటే వాయిస్ కూడా తోడ్పడాలి. కాబట్టి అది ఏజ్తో పాటు ఇంకా కొంచెం ఒక్కొక్క 6 months or 1 yearలో నీ వాయిస్ బాగా నీ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు ఇప్పుడు పైన పాడాలంటే కొంచెం గట్టిగా పాడాల్సి వస్తుంది నువ్వు కదా. బట్ అదర్వైజ్ ది వే యూ హ్యావ్ సంగ్ ఈజ్ గుడ్, నో కంప్లైంట్స్. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ గుంటూరు మల్లిక. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళ దాక్కుంటావి పైన, చుట్టంలా వస్తావి చూసళ్ళిపోతావి, అచ్చంగా నాతోనే నిచ్చా ఉంటానంటే చెయ్యార చెరదీసుకనా కనా కనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, తరికిట తరికిటతా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా.
వచ్చనవాన ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టాలో వస్తావి చూసళ్ళిపోతావి అచ్చంగా నాతో నేనిచ్చా ఉంటానంటే చెయ్యార చేర తీసుకనా వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా బాగా పాడారు, మంచి వాయిస్ మీదే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పాడుతున్నప్పుడు అంత పైన అరవాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది నాకు. ప్రసాద్ ముందు ట్రాక్ తీసేసి ఉంటాడు, వేరే దారి లేదు. చిత్రగారు కదా పాడింది. ఆవిడకి నేను ఆంజనేయ అని పేరు పెట్టాను అనమాట. ఆవిడేం చేస్తుందో ఆవిడకే తెలియదు. అది ఏదన్నా పాడగలదు, ఆవిడ ఏ రేంజ్లో అన్నా పాడగలదు. కష్టం కష్టం అంటూనే ఉంటుంది, అయ్యో ఎట్లాగండి ఇది ఇది అని, అయినా పాడేస్తుంది. యాక్చువల్గా ముందు ఒక ఆలాప్ ఉంది ఫిమేల్ వాయిస్లో, అది ఫాల్స్ వాయిస్లో ఎక్కడ ఉంటుందో చెప్పలేము అనమాట. అసలు అది వయలిన్ టాప్ బ్రిడ్జ్ దగ్గర వాయించినట్టు ఉంటుంది. సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో పంచవన్న చిలకలల్లే వజ్రాల దునకలల్లే వయసు మీద వాడుతున్న వానగువ్వలో. యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ది ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. రఫీ గారిని గుర్తుపెట్టుకోండి. ఏ శాంతిక రోషన్ మేరీ తరి రారి నన్న నన్న తన్ని నాన్న తారీఫ్ కరు యాసుకి తా అన్నది షౌటింగ్, తారీ పక్కగా శృతిలో ఉంటుంది. రీఫ్ కరు యాసుకి జిస్నే తుమ్హే బనాయా, అది మజా. మగవాళ్ళందరికీ చెప్పేది నేను అదే. ఘంటసాల గారి గాంభీర్యాన్ని అలవాటు చేసుకోండి, రఫీ గారి ఎక్స్ప్రెషన్ వినండి, ప్రాణం పోతుందయ్యా, చంపేస్తాడు ఆయన. बदन पे सितारे लपेटे हुए ओ जान तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए. వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ అనంతపూర్ రాజేష్. వానేమి చేస్తుంది రో ఓ పిల్లగాడ వయసుంటే నా కాడ, వేడి వలపుంటే నీ కాడ, కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది, కురిసి కురిసిపోతుంది కుళ్ళి కుళ్ళి చస్తుంది, గుచ్చి కౌగిలించుకుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. వానేమి చేస్తుందిలే ఓ చిన్నదాన మెరుపుంటే నీ కాడ, కోడెవురుంటే నా కాడ, ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది, ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది, ముగ్గు తొక్కిడవుతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి. యా 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 యా. వానజల్లు తేనె ముళ్ళు గిచ్చింది నిన్నెక్కడో, హోరుగాలి ఇడుకిల్లి పోయింది నన్నెక్కడో, చినుకులన్నీ చీర కట్టే నా ఒళ్ళు తుళ్ళింతలో,
ముద్దులాడే ఈ ప్రేమ అంటింతలో చింతులే చిటపట తాళమే వేయగా సాగేటి సయ్యాటలు ఓ తనులే గిలగిలా రాగమే తీయగా రేగేటి కొట్లాటలు అరే పిచ్చి ముదిరిపోతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి వానేమి చేస్తుందిలే ఓ చిన్నదాన వెరుపుంటే నీ కాడ కొడెవరు ఉంటే నా కాడ కురిసిపోతుంది కుళ్ళి చస్తుంది కురిసిపోతుంది కుళ్ళి చస్తుంది ముగ్గు తొక్కిడవుతుంటే లక్కిడి తొక్కి అరే లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి గమ్మత్తైన సాహిత్యం బాగా పాడారు మీరు. వెరీ నైస్. వానేమి ఎప్పుడు చేసిన నోట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ది ఎనర్జీ ఈజ్ గుడ్. ఐ లవ్డ్ ఇట్. ఈ పాటలో ఏదైనా గొప్పతనం ఉందంటే సుందరరామూర్తిది సగం. ఎందుకంటే ఒక పరిధిలో ఉండదు పాట, గమ్మత్తుగా ఉంటుంది. అప్పుడే ఎక్కువ బాంబేలో పాడుతున్నాను, ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంటుంది అన్నమాట. మధ్యలో రిథమ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా. అది ఏం పాడినా ఏం తతకారం ఇచ్చినా ఆయన అంత అవలీలుగా పాట రాసేస్తారు వేటూరి సుందరరామూర్తి గారు. అంత దానికి ఆయన మాటలు రాశారు. యాక్చువల్గా రామానాయుడు గారు అక్కడ ఏదైనా ఊత పదంలా ఉంటే చాలా బాగుంటుంది గురువుగారు అంటే, ఏం చేస్తారు, వానలో తొక్కుతారు, ఎగురుతారు, కింద పడతారు, అంతే కదా. లక్కిడి తొక్కిడి లక్కి అన్న ఊత పదం ఏది, అర్థమేం లేదు. అది కూడా అంత అవలీలుగా అప్పుడే ఇచ్చారు. జస్ట్ లైక్ అంటే ఆ దిక్కుమాలిన లైన్ అక్కర్లేదు అనుకుంటున్నారా, అది తీసేద్దాం అయితే, ఏదైనా మాట కావాలి మీకు, అందుకే లక్కిడి తొక్కిడి లక్కి రాసుకోరా నాయన, ఇంతే. అంత అవలీలుగా చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. చాలా గొప్ప అవకాశం వారితో పనిచేయడం అనేటువంటిది నాకు దొరికిన అవకాశం. దట్స్ ఇట్. దేర్ ఆర్ వన్ ఆర్ టూ ప్లేసెస్ కొంచెం శృతి, ఎక్కడో చోట కొంచెం టెంపో అటు ఇటు అయింది. దట్ హ్యాపెన్స్. అదర్వైజ్ వెల్ ప్రజెంటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి బిందు వస్తోంది. వచ్చే వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా, వచ్చే వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా, టెంపో కొంచెం చూసుకోవాలి, ల్యాండింగ్ నోట్స్, ఇంకా ఎనర్జీ ఇంకా కొంచెం అవసరం, ఎక్స్ప్రెషన్. బట్ ఓవరాల్గా చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాట ఆయన కంపోజ్ చేసింది, తూచా తప్పకుండా పాడేశా. బట్ నువ్వేంటి అనేది మాకు కావాలంతే.
ఇన్వాల్వ్మెంట్, ఒక పాటలో ఆ ఎనర్జీ కావాలి అంతే. తర్వాత కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, అవి వినిపించాలి. ఎండ్ మాకున్నాయి దాలలా మాకున్నా అని వినపడుతుంది అనమాట. మాకున్నాయి నెక్స్ట్ లైన్ వస్తుందన్నా కూడా బ్రీత్ కంట్రోల్ చేసుకొని ఈ వినపడేటట్టు బాగా కరెక్ట్గా అనాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. నా తరదత నా మామూలుగా మైనర్ స్కేల్ ఉన్నప్పుడు ఒక మెలంకలి వినిపిస్తుంది దాంట్లో. కానీ దీన్ని యాక్సెప్ట్ చేసిన శేఖర్ కమలకి నేను సలాం కొడుతున్నాను ఇక్కడ. మంచి పాట. ఈ అతిథి వచ్చిన సందర్భంలో అనుకోకుండా కాకతాళీయంగా అతిథి పాటనే పాడి అతిథిని కూడా ఆనందపరిచినందుకు ఆనంద్ సినిమాలో పాటతోటి మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆనందంగా చప్పట్లు కొడతాం. నువ్వు ఆనందంగా ఇంటికి వెళ్ళొచ్చు. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ కడప సబీహా మీ ముందుకు వస్తోంది. బాగుంది. ఇంకొంచెం ఎనర్జెటిక్ ఇంకా ఫీల్ కావాలి కొంచెం, బట్ చాలా బాగా పాడావు. కీప్ ఇట్ అప్. చాలా శృతివశుభంగా పాడావు, చాలా కరెక్ట్గా పాడావు. కొంచెం లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్, ఒక స్మైల్తో పాడు పాట ఇది. ఓహో మేఘమొచ్చని దట్ ఈస్ ది మూడ్ ఆఫ్ దిస్ సాంగ్. ఓహో మేఘమొచ్చని చాలా హాయిగా ఉంది. లల్లా లల్లలల్లలా తరితే తరారరత్తత తరిద్దరిద్దదదారి తదదదదే దదదదదే. దిస్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది సాంగ్. దిస్ ఇస్ హౌ మ్యూజిక్ డైరెక్టర్ టెల్స్ అస్ దిస్ ఈస్ ది మూడ్, నాకు ఇలా కావాలి. సో అక్షరాలను అలా అన్నామంటే ఇంకా బాగుంటుంది. సీరియస్గా సిన్సియర్గా పాడుతున్నావు నువ్వు, సీరియస్గా సిన్సియర్గా మిస్చ్యూస్గా పాడాలి. ఓకే, బట్ యూ డిడ్ వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వైబ్రేటర్ మాత్రం కొంచెం తగ్గించుకో, అది లేకుండా చూసుకో. ఓకే. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు బాలసుబ్రహ్మణ్యం గారికి, ఈటీవీ వారికి, నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ మనస్ఫూర్తిగా
వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఇష్టమైన పాట గోదావరిలోంచి మనసా వాచ. మనసా వాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించ మనసా వాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించ ఆ మాట దాచ కాలాలు వేచ నడిచ నేనే నీడలా మనసా వాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించ. చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు. అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీతలా. మనసా వాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించ నిన్నే తలచ నన్నే మరిచ నీకై జీవించ ఆ మాట దాచ కాలాలు వేచ నడిచ నేనే నీడలా మనసా వాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించ. కోల్గేట్ పాడుతా తీయగా రెండవ క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత రెండవ సంచిక ఫినిష్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ 11 మందిలోంచి ఒకరు నిష్క్రమించాలి. మార్క్స్ చదవడానికి ముందుగా ఈ పోయిన సంచిక ఈ సంచిక రెండింటికి కలిపి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి విచ్చేసినటువంటి రాధాకృష్ణన్ గారికి మనం అందరం సర్వదా కృతజ్ఞులం. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మార్క్స్ చదువుతాను. ఇక్కడి నుంచి మీరు సపోర్ట్ కొడుతూనే ఉండాలి. 11 మంది మార్కులు కలిసి నేను మొదలు పెట్టినామండి, తర్వాత చివరి దాకా. కార్తీక్ కర్నూల్ 74.5%, మౌనిమ తూర్పుగోదావరి 77.5%, గీతా మెదక్ 74%, రాజేష్ అనంతపూర్ 70.5%, లిప్సికా ఖమ్మం 75%, ప్రసాద్ వరంగల్ 62%, మల్లిక గుంటూరు 79%, శిరీష కరీంనగర్ 66%, సబీహా కడప 85%, సాగర్ శ్రీకాకుళం 68%, బిందు పశ్చిమ గోదావరి 74%. కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ జోన్ నుండి ఈ వారం నిష్క్రమిస్తున్నది ప్రసాద్ ఫ్రమ్ వరంగల్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నాట్ దట్ హీ ఈజ్ లీవింగ్ అస్, వెళ్ళిపోతున్నందుకు కాదు, ఇంత దూరం ఈ ప్రయాణం చేసి ఇంతవరకు చాలా కష్టపడి పాటలు పాడి ఇంత దూరం తన సంగీత ప్రయాణాన్ని మనందరితో కలిపి చేసినందుకు కాను. సో మార్క్స్ అందరూ కూడా 62-63% పైన ఉన్నారంటే అందరూ ఫస్ట్ క్లాస్లో ఉన్నట్టే లెక్క. సో ఒకరు ఎలిమినేట్ కావాలి కాబట్టి మా ఇద్దరికి తోచిన మార్క్స్ ప్రకారం వేసి దాని యావరేజెస్ ప్రకారం చూస్తే ఈయనకు తక్కువ మార్క్స్ వచ్చాయి. బట్ అదర్వైజ్ హీ సాంగ్ వెరీ వెల్. వన్ మోర్ రౌండ్ ఆఫ్ బిగ్ అప్లాస్ టు హిమ్. గాడ్ బ్లెస్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. శుభం భూయాత్. మళ్ళీ వచ్చేవారం 3వ క్వార్టర్ ఫైనల్స్లో మరొక మహానుభావుడు నా పక్కన ఉంటారు. ఈ 10 మంది చిరంజీవులు మళ్ళీ పాడతారు. మీ ఆశీస్సులు యథాతథంగా వాళ్ళందరికీ కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. సెలవు.